ఏపీలో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ టికెట్లు ఎప్పట్లాగే రేట్లు పెంచారు. ఫ్రీ రిలీజ్ ఫంక్షన్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దీన్ని సమర్థించుకున్నారు కూడా. సినిమా నిర్మాణ వ్యయం పెరిగిపోవడం వల్లే రేట్లు పెంచక తప్పదని పవన్ కళ్యాణ్ స్టేజ్ పైనే అన్నారు. సినిమా నిర్మాణ వ్యయం 100 కోట్లు అయితే దాంట్లో 60 కోట్లు హీరో రెమ్యునరేషనే ఉంటుంది. హీరో రెమ్యునరేషన్ కోట్లలో పెంచేసి నిర్మాణ వ్యయం పెరిగిందని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే మరి హీరోకి ఇచ్చే రెమ్యునరేషన్ నిర్మాణ వ్యయంలో భాగం కాకపోతే సెపరేటా? ఇప్పుడు హీరోకి ఇచ్చే రెమ్యునరేషన్ ఉంటుంది, డైరెక్టర్కి ఇచ్చేది ఉంటుంది, అవన్నీ కలుపుతానే కదా. ఇప్పుడు టీవీలో ఖర్చు లేదంటే యాంకర్కి ఇచ్చే రెమ్యునరేషన్ పెంచి మీరు అలా అంటే ఎట్లా అంటే అవన్నీ కలుపుతూనే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అయితే. హీరో సినిమాలు నడిచేది హీరోల వల్ల కదా. 60 కోట్లు ఫ్రీగా ఇస్తలేరు, దానం చేస్తలేరు హీరోలకు. హీరోలకు దానం చేసి ప్రొడ్యూసర్లు ఇస్తలేరు కదా. సినిమా నడిచేది, సినిమా మార్కెట్, సినిమాకు వచ్చే ఆదాయమే హీరో పైన ఆధారపడి ఉంటుంది. మన తెలుగు సినిమాలోనే హీరో సెంట్రిక్. మరి ఈ డిమాండ్ అండ్ సప్లై కదా. సినిమాకు లాభాలే హీరో వల్ల వస్తే హీరో దాంట్లో ఎక్కువ షేర్ అడుగుతాడు. రైట్ రాంగ్ అంటే మార్కెట్ ఎకనామిక్స్ అలాగే నడుస్తుంది. సినిమాలు హీరోలుగా నటించే వాళ్ళు సర్వసంగ పరిత్యాగాలు కారు కదా. సో మరి రేపు నిజంగానే 500 కోట్లు లాభం వస్తుంది. 500 లాభం వచ్చింది కదా అని కెమెరామెన్లకు ఎడిట్ చేసిన వాళ్ళకు డబ్బులు ఎక్కువ ఇస్తారా? సో ప్రొడ్యూసర్ తింటాడు కదా 500 కోట్ల లాభం వస్తే. అందువల్ల ఇట్స్ మార్కెట్ ఎకనామిక్స్. ఆదాయం ఎవరి వల్ల వస్తుందో వాళ్ళు ఎక్కువ డిమాండ్ చేస్తారు. అది డైరెక్టర్లు ఫ్రీగా, ప్రొడ్యూసర్లు ఫ్రీగా ఇయ్యరు. ఒక డైరెక్టర్ వల్ల ఆదాయం అయితే డైరెక్టర్కి ఎక్కువ ఇస్తారు. ఇదే డిమాండ్ అండ్ సప్లై. అందువల్ల దాన్ని మనం ఎలా తప్పుపట్టగలం? సో మార్కెట్లో కమాడిటీ ప్రైసెస్ను మార్కెటే నిర్ణయించుకుంటుంది. ఇప్పుడు సినిమా ఒక్కదాన్ని మాత్రమే ప్రభుత్వాన్ని నిర్ణయిస్తాను అంటున్నారు. అది ఏ రకంగా కరెక్ట్ అనే క్వశ్చన్ కూడా ఉంది. ఇప్పుడు సబ్బు ధరలు ప్రభుత్వం నిర్ణయించడం లేదా? ఆయిల్ ధరలు ప్రభుత్వం నిర్ణయిస్తుందా? సబ్బు ధరలు ప్రభుత్వం నిర్ణయిస్తుందా? క్యాంటీన్, హోటల్లో, రెస్టారెంట్లు ఇడ్లీ ధరలు ప్రభుత్వం నిర్ణయిస్తుందా? ఇప్పుడు ఇడ్లీ క్వాలిటీ ఉంటే ఎక్కువ రేట్ ఉంటుంది. ఇడ్లీ 5 స్టార్ హోటల్ పోతే క్వాలిటీతో కూడా సంబంధం లేదు. రోడ్డు పక్కన ఇడ్లీ చాలా టేస్ట్ ఉంటుంది, కానీ 5 స్టార్ హోటల్లో 500 రూపాయలు ఇడ్లీ ఉంటుంది. మరి దానికి ప్రభుత్వం నిర్ణయిస్తుందా? అంటే వాళ్ళ మార్కెట్ ఎకనామిక్స్ నమ్మితే కమాడిటీ ప్రైసెస్ను మీకు మార్కెట్కే వదిలేయాలి. ఇది కారణాలు. టికెట్లు పెంచమని అడిగేవారు. ఎందుకంటే మా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ బట్టి మేము టికెట్ వసూలు చేస్తాం. ఇష్టం ఉంటేనే చూస్తారు, ఇష్టం లేకపోతే చూడరు కదా అని. అందువల్ల సినిమా టికెట్ల ధరలు పెంచాలనే దానికి ఆర్గ్యుమెంట్స్ ఇవి. కానీ సమస్య ఏంటంటే సినిమా ఒక మాస్ ఎంటర్టైన్మెంట్. ఇలా సామాన్యుడికి, మధ్యతరగతికి సినిమా ఒక మాస్ ఎంటర్టైన్మెంట్. ఈ మాస్ ఎంటర్టైన్మెంట్ను కాస్త ఎలీట్ ఎంటర్టైన్మెంట్గా మారుస్తున్నారు. ఒక సినిమా చూసి రావాలంటే ఒక 1000-2000 కుటుంబం అయితే 2000 అవుతుంది. ఆఖరికి థియేటర్లలో ఈటరీస్కు చాలా కాస్ట్ ఉంటుంది. సో ఈ అడ్డగోలుగా చేయడం వల్ల అది సినిమా ప్రేక్షకుల మీద భారం అవుతుంది. సినిమా ఎప్పుడైతే ప్రేక్షకుల మీద భారం అవుతుందో ప్రజలు సినిమాకు దూరం అవుతారు. ఇప్పుడు అదే జరుగుతుంది. ఇళ్లలో, టీవీలలో చూసే వాళ్ళ సంఖ్య గణనీయంగా పెరుగుతుంది కదా. మీకు ఓటీటీ ప్లాట్ఫామ్లో డిమాండ్ బాగా పెరిగిపోతుంది. అందువల్ల వీడియో పైరసీ కూడా పెరుగుతుంది. మీకు రవి అనే అతను ఎందుకంత పాపులర్ అయ్యాడు? ఒక రకంగా జనం ఆయనను పెద్ద ఎత్తున ఆయన వెనకాల నిలబడ్డారు కూడా. అది పైరసీ నేరమా, చట్టవిరుద్ధమా సంబంధం లేదు. ఎందుకు జరిగిందంటే కారణం ఇదే. అందువల్ల ఫిలిం ఇండస్ట్రీ ఆలోచించాల్సింది అంటే విపరీతంగా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెంచుకొని సినిమాను ప్రేక్షకులకు అందని వస్తువుగా మారిస్తే జరగబోయేటువంటి ప్రమాదం ఏంటంటే సినిమాకు ప్రేక్షకులు దూరం అవుతారు. అది ఇంకా నష్టం కదా. అది వాళ్ళు ఆలోచించాలి.